ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చేద్దాం హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని ప్రియులారా, పోయిన ఆదివారం అందించిన సమాచారాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి రోజు సకాలంలో దేవుని మందిరానికి వచ్చారు. ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. ఏది ఏమైనా శ్రేష్టమైన సమయంలోకి వచ్చినాం కనుక మరొకసారి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ గ్రంథంలోంచి మొదటి సమూయేలు 8వ అధ్యాయము సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం కానుంచి చదువుకుందాం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిపింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుచున్నారు. చాలు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, చదవబడిన లేఖనం ద్వారా మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. దేవుని మాట్లాడే సమయం కనుక ప్రతి ఒక్కరు దేవుని అడుగుదాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ స్వరమును మాకు వినిపించమని కోరుకుంటున్నాం. ఆత్మదేవుడా, మమ్మల్ని నీ స్వాధీనపరుచుకో. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరే సకాలంలో నడిపించమని, నీ సన్నిధి మాకు తోడై ఉంచి నడిపించమని కోరుకుంటున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మరొకసారి చదువుకుందామా? మూలవాక్యం మరొకసారి చదువుదాం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిపింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాను చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. చాలు చాలు చాలు. చదువుకున్న మూలవాక్యాన్ని గనుక ఒకసారి మనం ధ్యానిస్తే, ఈ 8వ అధ్యాయము మొదట్లోంచి గనుక మనం చూస్తే అక్కడ మనకు అర్థమవుతున్న సన్నివేశం ఏంటంటే, ఏలి వృద్ధుడైన దినాలు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఏలి కాదు, సమూయేలు వృద్ధుడైన దినాలు. ఏలి వృద్ధుడైనప్పుడు అన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంట. ఏమని ప్రార్థన చేసిందంటే, నీ తర్వాత దేవుని మందిరాన్ని చూసుకోవడానికి, దేవుని మందిరంలో దీపాన్ని వెలిగించటానికి సరైన పాత్ర మాకు కనబడతలేదు, సరైన పాత్ర కనబడతలేదు అని చూసినప్పుడు ఏలి కుమారులు భ్రష్టులైనట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చిన యవన స్త్రీలతో సభ్యంగా ప్రవర్తించడం మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అయితే రాను రాను బైబిల్ గ్రంథం కనుక మనం చూస్తే, ఏలి తర్వాత
దేవుని సేవ చేయటానికి, ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా ఉండటానికి యోగ్యమైన పాత్ర కనబడట్లేదు ప్రభువా. దయచేసి నువ్వు గనక నాకు ఒక మగబిడ్డను గనక దయచేస్తే వాడిని నీ సన్నిధిలో ప్రతిష్ఠిస్తా, వాడిని నీ సేవకు అంకితం చేస్తా అని అన్న ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినట్టుగా దేవుడు ఆమె మొర విని ఆమె గర్భాన్ని తెరిచి ఒక చక్కటి కుమారుని ఇస్తాడు. అతడే సమూయేలు. ఈ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా ఉంటున్న దినాల్లో ఇలాగా సమూయేలు కూడా వృద్ధుడవుతున్నాడు. తన పిల్లలు కూడా క్రమాన్ని చూస్తే వాళ్ళు కూడా ధనాపేక్ష, లంచం మీద మనస్సు పడి దేవుని సేవ మీద వాళ్ళకి సరైన ఇంట్రెస్ట్ లేకుండా, అంటే భారం అనేది లేకుండా వాళ్ళు కనబడుతున్నారు. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే, మమ్మల్ని ఏలుటకు మాకొక రాజు కావాలి, మమ్మల్ని ఏలటానికి మాకొక రాజు కావాలి. ఎందుకంటే శత్రు సమూహాలను చూస్తే వాళ్ళకి రాజులు కనపడుతున్నారు. శత్రువుని చూడండి, వాళ్ళ సైన్యం మీద ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చెప్పింది సైన్యం మొత్తం కానీ, రాజ్యం మొత్తం కానీ నడుస్తుంది. కాబట్టి మాకు కూడా ఒక రాజుని నువ్వు నియమించు. రాజుని నియమించినప్పుడు ఈ సమూయేలు ఏం చేశాడంటే దేవుని పాదాల ముందు పెట్టాడు. పెట్టినప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిపింపుము. ఉమ్, వారు ఉమ్, నిన్ను విసర్జింపలేదు కాని అది చూడండి, తమ్మును ఏలకుండా నన్నే నా విసర్జించి ఉన్నారు. వైపు చూడండి. దేవుడైన యెహోవా సమూయేలుతో అన్నాడు, సమూయేలు వాళ్ళు నిన్ను విసర్జించలా, వాళ్ళు నిన్ను త్రోసివేయలా, వాళ్ళు త్రోసివేసింది నన్ను, వాళ్ళు విసర్జించింది నన్ను. నువ్వు వాళ్ళకి దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా ఉండొచ్చు, కానీ వాళ్ళని ఏలకుండా, వాళ్ళ మీద ప్రభుత్వం చేయకుండా ఎవరిని కోరారంటే ఒక మనిషిని కోరారు. నన్ను కనిపెట్టారు, నన్ను విసర్జించారు. కాబట్టి వాళ్ళు అడిగిందే చేస్తా. వాళ్ళు నన్ను విసర్జించారు. ఐగుప్తులోంచి వారిని ఏ విధంగా నేను నడిపించానో, వారికి ఏదేది కావాల్సింది నేను అనుగ్రహించానో వాళ్ళందరికీ తెలుసు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం కానీ, యోర్దాన్ని పాయలు చేయటాన్ని కానీ, ఆకాశం నుంచి మన్నాను కురిపించటం కానీ, వాళ్ళు అడిగింది నేను వారికి అనుగ్రహించాను. ఎడారులో వాళ్ళకి నీళ్లను ఇచ్చాను. వాళ్ళకి కావాల్సింది ఏ రాజైనా చేస్తాడు అలాగా? ఏ రాజైనా చేస్తాడా? ఇంత అద్భుతాలు ఏ రాజైనా చేశాడా? చేయడు. నేను చేసినట్టుగా ఏ రాజు చేయడు. కానీ వాళ్ళు ఎవరిని విసర్జించారంటే నన్ను విసర్జించారు. నా పరిపాలన వాళ్ళకి వద్దంట. నేను వారి మీద రాజుగా ఉండకూడదని వాళ్ళు ఆశపడుతున్నారు. వాళ్ళు కేవలం ఒక మనిషిని రాజుగా చేసుకోవాలనుకుంటున్నారు. ఒక మనిషిని వాళ్ళకి అధికారుడిగా నియమించుకోవాలని అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళు అడిగింది చెయ్యి, వాళ్ళు అడిగింది చెయ్యి అని దేవుడైన యెహోవా సమూయేలుకు సెలవిచ్చాడు. సమూయేలు వారు అడిగినట్టుగానే వాళ్ళకి ఒక రాజుని నియమించాడు. ఎవరైనా సౌలుని వాళ్ళకి రాజుగా నియమించాడు. ఇక రాను రాను అతని పద్ధతి గనక చూస్తూ ఉంటే సమూయేలు అర్పించాల్సిన బలి సౌలే అర్పిస్తున్నాడంట. సమూయేలు రావటం లేట్ అయిందని దేవుని పాత్ర, ఒక దైవజనుడు చేయాల్సిన పని
అతడు చేయకుండా అతడు వచ్చేసరికి లేట్ అయిద్దిలే, అతడు వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి బలి నేను అర్పిస్తానని దైవజనుడు రాకముందే బలిని అర్పించాడు. అంటే రాను రాను ఇతని పద్ధతి గనక చూస్తే ఇశ్రాయేల్ ప్రజలకి బాగా ఇబ్బంది కలుగుతుంది. బాగా ఇబ్బంది కలుగుతుంది. ఇక సమూయేలుకి అర్థమైపోయింది. సమూయేలుకి అర్థమైపోయింది. ఏమిటిదంటే, మీరు గాని, మీ రాజు గాని దేవుని దృష్టికి భయభక్తులు కలిగి నడుచుకుంటే ఆ రాజ్యము స్థిరముగా ఉండిద్ది. శత్రువు ఎవరికి, మీకు శత్రువు ఎదురుగా నిలబడడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇతని ప్రవర్తన ఇశ్రాయేలు ప్రజలకు కానీ దైవజనుడికి కూడా ఇబ్బందికరంగా కనబడతా ఉండిద్ది. దైవజనుడు ఒంటి మీద వేసుకుంటాడే, ఏంటిది? దుప్పటి. దుప్పటి చింపిన వ్యక్తి ఎవరు అంటే ఇతని ప్రవర్తన ఏమైపోయింది? రాను రాను దైవజనుడు అన్న విలువ కూడా పోయింది. ఇక దేవుడు తన తర్వాత తన చిత్తానుసారమైన వ్యక్తిని కనుగొన్నాడు. అతడే దావీదు. అయితే నా దేవుని ప్రియులరా, ఈరోజు నేను ఒక 3 విషయాలు తెలియజేసి అందరికాడే ముగిస్తాను. అంటే మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో పరిపాలన వ్యవస్థ 3 కనపడతాయి. ప్రైజ్ ది లార్డ్. పరిపాలన వ్యవస్థ ఫస్ట్ పరిపాలన ఎవరిదంటే, మనం చూసుకుంటే మనుషుల యొక్క పరిపాలన, అంటే రాజుల యొక్క పరిపాలన. భౌతికమైన రాజులు చేసిన పరిపాలన మనకి బైబిల్ గ్రంథాన్ని కనుక మనం ఈ సమూయేలు గ్రంథం కానుంచి కనుక ధ్యానించుకుంటుంటే, రాజు బాగున్నాడు అనుకో, వాళ్ళ ముందు శత్రువు అంటే రాజు దేవుని దృష్టికి యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకో, అతడు పరిపాలించిన నాళ్ళు శత్రువు వాళ్ళకి ఎవరు లేడంట. కొత్త రాజు వచ్చి దేవత స్తంభాలను నిలబెట్టి బలులు అర్పించి ఈ క్రమం కనుక కొనసాగించాడు అనుకో, మళ్ళీ శత్రువు చేతికి దేవుడు వాళ్ళని అప్పగించినట్టుగా మనకు కనపడుతుంది. మొట్టమొదటిగా ఈ ఇశ్రాయేల్ ప్రజలు, మాకు దేవుని పరిపాలన వద్దు, మాకు ఒక రాజు పరిపాలన కావాలన్నారు. అంటే భౌతికమైన రాజు పరిపాలన మనుషులు కోరుకున్న తర్వాత వాళ్ళ క్రమం, వాళ్ళ జీవితం ఎలాగుందంటే, దేవుడు వాళ్ళతో సహవాసం చేస్తా ఉన్నా కూడా అంతగా, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి అరణ్య యాత్రలు ఎంత సమీపంగా ఉన్నాడో అంతగా సమీపంగా. ఎందుకంటే వీళ్ళు మధ్యలో రాజును పెట్టుకున్నారు కదా. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, ఏదైనా సమస్య రాగానే మధ్యవర్తి దైవజనుడు ఉండేవాడు. మోషే కానీ యెహోషువ కానీ ఇలాగా న్యాయాధిపతులు ఉండేవాళ్ళు. వాళ్ళని ఆధారం చేసుకొని దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ప్రతిదీ రాజు మీద ఆధారపడటం, ప్రతిదీ రాజు వైపు చూడటం, ఈ క్రమం మనకి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా చూస్తే భౌతికమైన రాజు యొక్క పరిపాలన ఎలా ఉంది, ఇశ్రాయేల్ పరిపాలన ఎలా ఉంది మీరు చూడండి. దావీదు తర్వాత తన కుమారుడు కూడా పరిపాలన చేయడానికి వచ్చాడు. ఎవరో ఇంకా ఎవరో చెప్పండి. 3 పేర్లు చెప్పారు. సొలొమోన్ అన్నారు, అబ్షాలోం అన్నారు, ఇంకా ఏం పేరండి? చూడండి బైబిల్ గ్రంథంలో. దావీదు మీదకి
దావీదుని చంపాలని సొంత కుమారుడు ఎదురు తిరిగాడు కదండి. మరి ఏందండి మీరు ఎంతసేపు ఆలోచించారు? ఆ! రేఖాబాము అంటారు, సొలొమోన్ అంటారు, అబ్షాలోము అంటారు. అవునా? ఇలాగా బైబిల్ గ్రంథంలో గనక మనం చూసుకుంటే కొంతమంది ప్రభుత్వం ఏమో బాగుంది. కొంతమంది ప్రభుత్వం అంటే కొంతమంది అధికారం ప్రజలకి ఇబ్బంది కలిగించేటట్టుగా, ప్రజలకి బాధను కలిగించేటట్టుగా, ప్రజలకి దుఃఖాన్ని కలిగించేటట్టుగా కొంతమంది ప్రభుత్వం కనపడుతూ ఉండింది. ఇది నెక్స్ట్ ఇది భౌతికమైన మనుషులు కోరుకునే ప్రభుత్వం. మనం చూడండి భౌతికంగా ప్రస్తుతం రాష్ట్రం మీద రాష్ట్రం మీద 2 ప్రభుత్వాలు పోటాపోటీగా ఉన్నాయి. మిగతాయి అంటే చిన్న చిన్న పార్టీలు అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. చిన్న చిన్న పార్టీలు అనుకోండి. 2 పార్టీలు నెక్స్ట్ మేము గెలిస్తే మీ అంతు తెలుస్తాం. మేము గెలిస్తే మీ అంతు తెలుస్తామని భౌతికమైన మనుషులు, శరీరానుసారమైన మనుషులు వాటి మీద ఇంట్రెస్ట్ చూపి, వాటి మీద ఆశపడి ఇలాగా ఒకరి నాయకత్వం కింద కొనసాగాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఈరోజు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు వాటి మీద తక్కువ ఉండిద్ది కానీ, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ వాటి మీద మీకు అంత భ్రమ ఉండదులే, అంత ఆశ కూడా ఉండదు. ఏదైనా ఒకళ్ళకి ఇద్దరికి ఉండిద్ది. అయితే ఎక్కువ శాతం 99% అందరికీ ఏంటంటే వాటి మీద తక్కువ కానీ రెండిటి మీద మనసు పీకుతా ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. రెండిటి మీద మనసు పీకుతా ఉండిద్ది. రెండవది ఏంటిదంటే మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత అపవాదిగాడు ఆయన దగ్గరికి వచ్చి, ఈ లోక రాజ్యములన్నీ నా వశంలో ఉన్నాయి. నువ్వు గనక నా పాదాలు పట్టుకున్నావు అనుకో, వాటన్నిటిని నీకు ఇస్తా. ఎవరి వశంలో ఉంది ఈ లోక రాజ్యం? ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలన కాదు కానీ ఆదిలో మూల పురుషుడు అవ్వ, ఆదాము, దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని తీసుకెళ్ళి అపవాదిగాడి చేతిలో పెట్టారు. ఎంతమంది గుర్తుంది? వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని తీసుకెళ్ళి దేవుడు ఏమన్నాడు? మీరు ఒకసారి చూస్తారు ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దామా? దేవుడు ఉమ్, వారిని ఆశీర్వదించెను. ఉమ్, ఎట్లనగా ఉమ్. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయమన్నాడు? భూమిని, దానిని లోపరుచుకోమన్నాడు. అంటే దానిని మీ వశము చేసుకోమన్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని తీసుకెళ్ళి అపవాదిగాడి చేతిలో పెట్టారు. వాడు ఎప్పటి నుంచి మనుషుల్ని వెళుతున్నాడు? ఎప్పటి నుంచి? కొన్ని వేల సంవత్సరాల నుంచి మనిషి మీద వాడు ప్రభుత్వం చేసుకుంటానే వస్తుంది. మనిషిని వాడు ఏలుకుంటానే వస్తున్నాడు. గతంలో కూడా యేసు ప్రభుని నమ్ముకోక ముందు వాడి ప్రభుత్వానికి మనం లోబడ్డాం. వాడు చెప్పిందల్లా చేసాం. వాడు మన దగ్గరికి వచ్చి దాని విషయాన్ని ప్రేరేపించాడు అనుకో, దాన్ని మనం, ఎందుకంటే ఎలా ఉందంటే ఒక రాజు ప్రజల మీద ప్రభుత్వం చేస్తే రాజు ఏదైతే చెప్తాడో అది చేసినట్టుగా గతంలో యేసు ప్రభువుని మనం నమ్మక ముందు అపవాదిగాడు మనల్ని ఏదైతే చెప్పాడో దాన్నల్లా మనం చేసుకుంటూ వచ్చాం. వాడి అధికారానికి మనం లోబడుకుంటా వచ్చాం. వచ్చిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు మానవుల్ని వాడు తన వశంలో చేసుకొని వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తా ఉన్నాడు.
వాళ్ళని ఏలుతా. ఈరోజు ఈ మాట మీ అందరికీ ఎందుకు చదివిపించానంటే, కొంతమంది బాప్తిసం తీసుకొని కూడా దేవుని సన్నిధికి వస్తా కూడా మారు మనసు పొంది కూడా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి కూడా మళ్ళీ వాడి అధికారానికి లోబడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాప్తిసం తీసుకొని దేవుడు చెప్పింది ఎలా చేస్తామని దేవుని సన్నిధిలో తీర్మానం చేశాం, ఆయనకే లోబడతామన్నాం. కానీ బాప్తిసం తీసుకున్న కాడ నుంచి ఒకరోజో లేకపోతే అప్పుడప్పుడైనా వాడి ప్రభుత్వానికి మనం లోబడుతూ వస్తాం. ఈ లోక అధికారి ఏమన్నాడు? వచ్చుచున్నాడని యేసు ప్రభు అన్నాడు కదా. అంటే ఈ లోకం మీద అధికారం ప్రస్తుతానికి ఎవరికి ఉందంటే అపవాది గాడికి ఉన్నది. ఈ లోకం మీద ప్రభుత్వం చేసేవాడు అపవాదిగాడు. నా దేవుని ప్రియులరా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు, దేవుణ్ణి నిజరక్షకుడిగా అంగీకరించిన నువ్వు ఎవరి ప్రభుత్వానికి, ఎవరి నాయకత్వానికి లోబడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజలంట సమూయేలుని కాదంట విసర్జించింది, సాక్షాత్తు దేవుణ్ణి. మనకి మంచి చెడలను ఎరిగి ఇచ్చిన వాణ్ణి వాళ్ళు విసర్జించాడు. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా చిన్నపిల్లల్ని స్వాధీనపరచుకోండి, వాక్యం మీద శ్రద్ధ నిలపండి. మనమేమో ఫస్ట్ ప్రభుత్వానికి లోబడాలం, కానీ ఈ రెండు ప్రభుత్వాలకి, ఈ రెండు రాజులకి లోబడతా ఉంటా. రక్షణ పొంది వాడు అడుగు జాడలో నడిచిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రక్షణ పొంది మళ్ళీ లోకంలో కలిసిన వాళ్ళు కూడా చాలా మంది కనపడుతున్నావా? నా దేవుని ప్రియులరా, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఎవరి ప్రభుత్వానికి నువ్వు లోబడుతున్నావు? నీ మీద ఎవరు ఏలికకు ఉన్నాడు? యేసుప్రభు ఉన్నాడా? సాతాను ఉన్నాడా? లేకపోతే వీళ్ళిద్దరికి అవకాశం ఇస్తున్నావా? ఎవరికి? మనకి తెలియకుండానే ఇద్దరికి అవకాశం ఇస్తాం. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? చెప్పింది నిజమా కదా? ఎప్పుడైనా పూర్తిగా దేవుని మాటకి మీరు లోబడ్డారా? పూర్తిగా దేవుని మాటకి లోబడ్డారా? తక్కువ. ఒక్కొక్కసారి వాడు మనల్ని లీడ్ చేస్తున్నాడు, ఒక్కొక్కసారి దేవుడు కూడా మనల్ని లీడింగ్ చేస్తున్నాడు. అంటే రెండు ప్రభుత్వాలకి కనుక మనం లోబడితే ఎలా ఉంటుంది? రెండు పడవల మీద కాలేసినట్టే కదా. రెండు పడవల మీద కాలేస్తే మునిగిపోతాం. ఈరోజు ఇలాగ చాలా మంది ఉన్నారు. ఆదివారం రాగానే దేవుడు చర్చిలో మనకంటే అంత పరిశుద్ధులాగా దేవుని సన్నిధిలో ఎవరు కనపడరు. అని ఇంటికి పోయి చూస్తే ఇక పూర్తిగా లోకానుసారంగా మన జీవితం కనపడుతుంటుంది. కొంతమంది ఎలాగ ఉంటారంటే, ఇక్కడేమో దేవుడి పాటలు అంటారు, ఇంటికి పోగానే సినిమా పాటలు విని ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడేమో దేవుని వాక్యం చదివే వాళ్ళు ఉంటారు, ఇంటికి పోయిన తర్వాత కామెడీ షోలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళని ఏమంటారు? మీరు ఎప్పుడన్నా చూశారు మీరు? అన్న మేము ఎప్పుడు చూడలేదు. బాప్తిసం పొందిన కాడ నుంచి ఇంతవరకు ఎప్పుడు మేము కామెడీ షోలు చూడలేదు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా? దేవుని సన్నిధిలో ఉన్నారు. ఏనండి, ఒకళ్ళైనా ఎత్తుతారేమని చూస్తుంటే ఇదేనా ఒకళ్ళు ఇద్దరు? అండ్ 99% అందరూ దానికి బానిసలైన వాళ్ళే, దానికి లోబడిన వాళ్ళే. నేను చెప్తున్నా, నువ్వు గనుక నీ ఆత్మీయ జీవితం అలాగ కొనసాగితే, నీ ఆత్మీయ జీవితం రెండు పడవల మీద కాలేస్తే నువ్వు దేవుని సన్నిధి చేరవంట. దేవుని దగ్గరికి చేరవు. లోకానుసారంగానే
లోకంలోనే బ్రతుకుతా భ్రష్టుడు అయిపోతావు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు నేను మన మీద ఏలికగా ఉండాల్సిన వాడు, మనల్ని లీడింగ్ చేయాల్సిన వాడు ఆయన నజరేయుడైన యేసు. నా దేవుని ప్రియులారా, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు విసర్జించినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విసర్జించినట్టుగా నువ్వు దేవుణ్ణి విసర్జిస్తున్నావా? తెలియకుండానే విసర్జిస్తున్నావు. తెలియకుండానే కొంతమంది సహవాసాన్ని బట్టి మారిపోయే వాళ్ళు ఉంటారు. అప్పుడు దాకా దేవుని వశంలో ఉన్నవాడు సహవాసం మారంగానే మళ్ళీ లోకానుసారంగా బాప్తిసం పొందాడు, చర్చిలో పాటలు పాడతాడు, చర్చిలో మెయిన్ పాత్రే. కానీ సహవాసం మారంగానే, స్నేహం మారంగానే మళ్ళీ వెంటనే వాళ్ళన్న మాటలు అంటాం, వాళ్ళు చూసిన వ్యర్థమైనవి చూడటం, వాళ్ళు ప్రవర్తించటం, ఇలాగా మనం దేవుణ్ణి విసర్జించి మళ్ళీ అపవాది గారి యొక్క పరిపాలన కిందకి, వాడి నాయకత్వం కిందకి వెళుతున్నాం. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల్లాగా నువ్వు నేను ఉన్నామో లేదో ఒక్కసారి చూసుకుందామా? దేవుడు చెప్పిందల్లా చేస్తున్నావా? ఆయన ప్రభుత్వానికి ఇష్టపడుతున్నావా? యేసుప్రభు ఏమన్నాడు? శిష్యులకు ప్రార్థన నేర్పుతా, ప్రభువా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టుగా నాకు కూడా ప్రార్థన నేర్పయ్యా అని అన్నాడు కదా. ఎక్కడుందా మాట? లోకాసు వార్త చూడండి, 11వ అధ్యాయము 2వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 2వ వచనం. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసు ప్రభు కూడా చెప్పకని చెప్తున్నాడు, ప్రస్తుతానికి ఈ భూమి మీద దేవుని రాజ్యం లేదు, తండ్రి రాజ్యం రావాలని ప్రార్థన చేయండి. అందుకే మనం పరలోక ప్రార్థన కూడా చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం. ఒకసారి పరలోక ప్రార్థన చేస్తారు, మీరు చేయండి ఒకసారి అందరూ. ఇటు ఎక్కువ పడుతుంది, ఇటు తక్కువ. కొద్దిగా పురుషులు సౌండ్ లేపాలి. ఇప్పుడు అందరూ పెద్దగా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు. ఫస్ట్ ఏమన్నా నీ రాజ్యం మాకు ఫస్ట్ అంటే యేసు ప్రభు కూడా అంటాడు, అరే ప్రస్తుతానికి ఈ లోకం మీద అపవాది గడి పరిపాలన ఉన్నాడు, అపవాది గాడు ఏలిక చేస్తున్నాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా ఏం చేయాలంటే ఈ భూమి మీదకి దేవుని రాజ్యము రావాలి. అది అడగాల్సింది ఎవరు? మనమే. నా దేవుని ప్రియులరా, దైవజనుడిగా మీ అందరికీ తెలియజేస్తే, ఈరోజు నువ్వు ఎవరి ప్రభుత్వానికి కింద ఉన్నావు? ఎవరి నాయకత్వానికి లోబడుతున్నావు? మాంత్రికులను చూడండి, మాంత్రిక విద్యను అభ్యసించేవాడిని చూడండి, పూర్తిగా అపవాది గడి వశంలోకి వెళతాడంట. అవునా? ఏంది మాంత్రికులు ఎప్పుడు చూడలేదు మీరు? చూసారా? చూసినట్టు సవాసం చేసినట్టే చెబుతున్నారుగా. చూడకపోయిన సాక్ష్యాలను వినండి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, 24 గంటలు ఫోన్లోనే ఉంటారు కాబట్టి. ఎవరైనా మారిన వాళ్ళు మాంత్రికులు సాక్ష్యాలు వినండి. వాళ్ళ సాక్ష్యాలు ఏంటి ఎట్ట చేశారా వీళ్ళు, ఎట్ట లోపడ్డారా వాడికి చెప్పకూడదులే. కానీ వాడు ఒక మాంత్రికుడు,
ఒక మాంత్రికుడు తన వశంలోకి దురాత్మ తన వశంలోకి అవ్వాలన్నా ఈ వ్యక్తి కూడా ఒక దురాత్మ వశంలోకి వెళ్ళాలన్నా పూర్తిగా దానికి లోబడాలి. దానికి లోబడాలి. అది ఏది చేయమంటే అది చేయాలి. దారిని పోయేటప్పుడు తోటకి ఏమైనా పేడ దొక్కామా ఏం చేస్తాం? అది కడుక్కున్న దాకా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అవునా కదా? ఎప్పుడన్నా దొక్కారా? చిన్నప్పుడు చూడకుండా పేడ దొక్కితే చదువు వచ్చింది అంటారు కదండి. చూసి కూడా దొక్కి చూడలేదంటారు చూడు. చదువు వచ్చిందా మనకి? అన్న చదువు పోకుండా ఉంటే దొక్కారు కదా. ఒక్కడికి చాలా దొక్కిన వాళ్ళు ఉంటారు కదా. కలుసుకుంటేనే ఒళ్ళు మొత్తం. కానీ ఒక మాంత్రికుడు ఒక దురాత్మ వశంలో పోవాలంటే అది అశుద్ధం తినమన్నా కూడా తినాల. అదేంది? అది తింటే ఎందుకంటే అది తింటేనే నేను వశం అవుతా. ప్రైజ్ లార్డ్. చూద్దామండి. అది ఏదైనా ఒక గొర్రెను కానీ మేకను కానీ దాని మెడ కొరికి దాని నెత్తురు తాగమంటే తాగాలంట. ఎప్పుడైతే అది చెప్పిందల్లా చేశాడనుకో అది పూర్తిగా అతని స్వాధీనంలోకి వెళ్ళి అతడు దాన్ని ఏ విధంగా అయితే ఆడిస్తాడో అది ఆడిద్దంట. ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఏది చెప్పితే అది చేసిద్దంట. ఒక మాంత్రికుడు ఒక వ్యర్థమైన దానికోసమే తనకి మరణాన్ని తెచ్చేదానికోసమే అంతగా పాకులాడబడుతున్నాడే, దాని నాయకత్వానికి అంతగా లోబడుతున్నాడే. జీవాన్ని ఇచ్చేవాడు, అనేక మంది జీవితాలను బాగు చేసేవాడు, నీకు సమాజంలో ఒక ఉన్నత స్థాయిని ఇచ్చేవాడికి మరి నువ్వు ఎంతగా లోబడాలి? దేవుడు నీకు అలాగ ఉండమని చెప్పాడా? దేవుడు నిన్ను అలాగ బ్రతకమని చెప్పాడా? అయ్యా నువ్వు ఫలాంది చేయ్యా అన్నాడా? ఫలాంది తినయ్యా అన్నాడా? ఫలానా చోటికి నైట్ 1ంటికి ఒంటి మీద నూలు పోగు లేకుండా తిరుగయ్యా అన్నాడా? మన ప్రభు అలాగ చెప్పాడా? ఏం చెప్పాడు మన ప్రభు? శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని, ఎగ్జాంపుల్ మనకి ఒక మంచి మాదిరి గెరాసిన ప్రాంతంలో దయ్యాలు పట్టినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడేమో వాడిని ఎవరు వెళ్ళారు? దురాత్మలు ఏలిని. ఒంటి మీద నూలు పోగు లేదు, వస్త్రహీనుడిగా ఉన్నాడు, సమాధుల్లో బతికేవాడు. తను చూడటానికి భయపడాడు. ఎప్పుడైతే దేవుని యొక్క అధికారానికి వచ్చాడో, దేవుని యొక్క పరిపాలన కిందకు వచ్చాడో, ఒంటి నిండా వస్త్రాలు, దేహం బాగుపడింది, ఒక విలువను సంపాదించుకున్నాడు. చూడండి, మన ప్రభు ఎలా ఉండమన్నాడు? మనల్ని శుభ్రంగా ఉండమన్నాడు, కానీ ఒంటి మీద నూలు పోగు లేకుండా తిరగమని చెప్పలా. అది చెప్పేది ఎవరో? దురాత్మ, దయ్యము. ఆ దేవుని ప్రియులారా, ఈరోజు మీ అందరికి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విసర్జించినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని పరిపాలన విసర్జించినట్టుగా ఈరోజు సంఘంలో ఉన్న నువ్వు దేవుని పరిపాలన విసర్జిస్తున్నావా? అపవాది గారి పరిపాలన కోసం పరిగెత్తుతున్నావా? దేనికోసం నువ్వు ఆరాట పడుతున్నావు? ఎవరి ప్రభుత్వం కింద నువ్వు నివసించాలనుకుంటున్నావు? ఎవరు నీ మీద అధికారాన్ని చలాయించాలనుకుంటున్నావు? కానీ మనకి ఈ 2 కావాలి. ఈ 2 లేకపోతే మనం బ్రతకలేం. ఈ 2 లేకపోతే అవ్వ కావాలి, బువ్వ కావాలన్నట్టుగా. ఇక ఈ 2 ఉంటేనే మన జీవితం కొనసాగిద్దన్నట్టుగా ఉంటున్నాం. కాదు. మనకి ఉండాల్సిన వాడు, మన మీద ప్రభుత్వం చేయాల్సిన వాడు, మనల్ని ఏలాల్సిన వాడు ఆయన నజరేయుడైన యేసు. ఒకసారి ఆలోచించండి. నీకు అన్ని సమృద్ధిగా సమకూర్చి అనుగ్రహిస్తున్న వాడిని ఏమో నువ్వు పక్కన పెడుతున్నావు. ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలంట
వాళ్ళు వేసుకున్న చెప్పు కూడా తెగలేదంట, బట్టలు కూడా మాసిగిల్లలేదంట. మరి ఎంత క్షేమాన్ని ఇచ్చాడు అన్న. ఒక్కరోజు మనం బట్టలు వేసుకుంటేనే ఏమవుతాయి? మురికైపోతాయి. రెండో రోజు వేసుకోవడానికి ఉంటాయా? ఉంటాయా? మరి 40 సంవత్సరాలంటే ఆ? మనం చెప్పులు కొంటే ఎన్ని నెలలు వాడతాం? ఆ? ఏందండి, కొంతమంది 3 నెలలు వాడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది నెల రోజులు వాడేవాళ్ళు ఉన్నారు, ఆ? కొంతమంది 5-6 నెలలు వాడేవాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం ఒక 2 నెలలు 3 నెలలు, 3 నెలలు. లేదు మన కర్మ బాగుండి కొత్త చెప్పులు వేసుకొని చర్చికి వచ్చాం, ఎవరైనా ఎత్తుకొని పోయారా? ఆ? నా చెప్పులు కూడా చాలా పోయినాయి. ఒక సంవత్సరం వేసుకోండి గట్టిగా, మన చెప్పులు జాగ్రత్త వాడుకోండి సంవత్సరం. ఇంకా 40 సంవత్సరాలు ఎలాగుండి అంటారు? అంటే వాళ్ళకి తోలు చెప్పులు కదన్నా, తోలు చెప్పులే 40 సంవత్సరాలు వస్తాయా? రావు కదా. అంటే వాళ్ళకి దేవుడు ఎంతగా కాపుదలని ఇచ్చాడు, ఎంత భద్రతనిచ్చాడు, ఏ చిన్న గాయం తగలకుండా కాపాడుకుంటూ వచ్చాడు. ఇంతగా కాపాడుకుంటూ వచ్చిన వాడిని చివరికి ఏం చేశారు వీళ్ళు? మాకు నువ్వొద్దు. ఈరోజు మన పరిస్థితులు కూడా ఎలా ఉంటాయి? దేవునికి అన్ని విషయాల్లో సమృద్ధిని, క్షేమాన్ని, సమస్తాన్ని సమకూర్చి ఇస్తున్నాడు. అన్నీ తీసుకొని అన్నీ పొందుకొని కూడా నాకు నువ్వు వద్దయ్యా, నాకు లోకమే కావాలని లోకం వైపు పరిగెత్తే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లోకం కోసం పరిగెత్తే వాళ్ళు, ఆరాట పడేవాళ్ళు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ఎవరి ప్రభుత్వాన్ని కోరుతున్నావు? నీ మీద ఎవరు రాజుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు? ఎవరు కావాలి నీ మీద రాజుగా? ఎవరు కావాలండి? దేవుడు కావాలా, దయ్యం కావాలా? దేవుడు కావాలని ఒకసారి అందరు చేతులు ఎత్తారా? మాకు దేవుడే కావాలి, మమ్మల్ని దేవుడు ఏలాలి. చాలామంది చేతులు ఎత్తారు. కానీ ఇదేముంటుందా తీర్మానం? తీర్మానం ఇదేముంటుందా? ఇదే ఉండిద్దా? అంటే ఇప్పుడు దాకా అయితే లేదన్నా. ఇప్పుడు దాకా 2 పడవల మీద కాళ్ళు ఇచ్చాం, ఇప్పుడు దాకా 2 తలంపుల మీద ఉన్నాం, ఇప్పుడు దాకా ద్వంద్వ జీవితం కలిగి ఉన్నాం. కానీ ఇక్కడ నుంచి ఒకటే, ఒకని ప్రభుత్వం కిందే లోబడాలి, ఒకని నాయకత్వం కిందే లోబడతాం, ఒకని అధికారం కిందే లోబడతాం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నా దేవుని ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు విసర్జించినట్టుగా మీరు దేవుణ్ణి విసర్జించమాకండి. నేను చెప్పేది ఏం తెలుసా? తెలియకుండానే విసర్జిస్తున్నాం. వాళ్ళన్న చెప్పారు, మనం తెలియకుండా చెప్పకుండానే దేవుని విసర్జిస్తున్నాం. చెప్పకుండానే వ్యర్థమైన వాటి వైపు మన తలంపులు పోతున్నాయి. చెప్పకుండానే మనసు పాపం వైపుకి, అంటే వాడి అధికారం కిందకి వెళ్ళిపోతుంది. చెప్పకుండానే మన కాళ్ళు వాడి అధికారానికి లోబడుతున్నాయి, వాడు చెప్పిన నడక్కి వెళుతున్నాయి. చెప్తున్నా, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. నీ జీవితం ప్రస్తుతానికి బాగానే కనిపించింది. రాను రాను ఎలాగుంటుంది తెలుసా? చివరికి నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. పాపం ఎలా ఉండిద్ది? దైవజనులు చాలాసార్లు చెప్పారు కదా. పాపం అంట, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఈరోజు పెందలకాడ వచ్చారు కాబట్టి. పెందలకాడే ముగిస్తాను. కొన్ని మంచు ప్రాంతాల్లో హిమాలయ పర్వతాలు ఉంటాయి చూడండి. మంచు ప్రాంతాల్లో ఈ తెల్ల ఎలుగుబంట్లు ఉంటాయి కదా. మనం నల్లయ్య చూసాం, తెల్ల ఆడ చూసాం. అప్పుడు చిన్నప్పుడు అంటే ఎలుగుబంటిని తీసుకొని వచ్చి నోట్లో ఒక తాయితుని పెట్టి దాన్ని నుంచోబెట్టి, చూసారా లేదా?
ఎలుగుబంటిని చూశారు కదా. అంటే మా చిన్నప్పుడు మేము చూసాంలేండి, మా బజార్లోకి వచ్చాయి. దాన్ని చూసాం కానీ తెల్ల ఎలుగుబంటిని ఎప్పుడు ఏదైనా ఫోన్లో కానీ ఇట్లాగా చూడటమే తప్ప రియల్గా అయితే మీరేమైనా చూసారేమో కానీ నేనైతే చూడలేదు. సరే, మీరేమైనా చూడకపోతే దేవునికి స్తోత్రం. అయితే దాన్ని పట్టుకోవడానికి అక్కడున్న కొంతమంది ఏం చేసేవాళ్ళంటే, అది కొన్ని దానికి కూడా గృహాలు ఉంటాయి కదా, గృహంలో అది వచ్చే సమయాన్ని పోయే సమయాన్ని చూసి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఒక పొదునైన ఒక చాకు టైపు రెండు వైపులా పొదునుండేటట్టుగా, రెండు వైపులా పొదునుండేటట్టుగా ఒక చాకు లాంటిది, ఒక ఎలా చెప్పాలంటే మీకు, ఒక 2 అంచులు కట్టుగా ఎన్నారే కానీ మీరు కూడా చూసారో లేదో కానీ, బల్లెం ఉంటుంది కదా, బల్లెం దానికి రెండు వైపులో పొదునుండిద్ది. అలాంటిది ఒక దాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని, ఒక అప్పుడే ఫ్రెష్గా దొరికిన ఒక జంతువును పట్టుకొని దాని బ్లడ్, ప్రైజ్ ద లార్డ్, దాని బ్లడ్ని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ పాత్ర ఉండేది కదా, ఏది ఈ ఒక అది బల్లెం లాంటిది, దాని మీద కొద్దిగా ఐస్ వేసి ఒక తురుములాగా ఐస్ని బట్టి దాని మీద ఈ బ్లడ్ పోసేవాళ్ళంట, నెత్తురు పోసేవాళ్ళు. పోసిన తర్వాత మళ్ళీ దాని మీద ఈ ఐస్ వేసేవాళ్ళంట. ఐస్ వేసిన తర్వాత మళ్ళీ దాని మీద బ్లడ్ వేసేవాళ్ళు, తర్వాత మళ్ళీ ఐస్, అలాగా ఒక 5-6 లేయర్లుగా దాన్ని వేసి పైన బాగా బ్లడ్ పోసేవాళ్ళంట, కారేటట్టుగా బ్లడ్. దాన్ని ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏమంటారు వాటిని, ఐస్ని తురుము బట్టి కోలా ఐస్లు అంటారు చూడు, కోలా ఐస్లు కదా. ఆ కోలా ఐస్ తిన్నారా మీరు ఎప్పుడన్నా? మీరు అప్పుడు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అర్జెంటుగా మీరు మీ చిన్నతనంలోకి వెళ్ళండి. కోలా ఐస్లు తినలేదా? అదే అండి, చిన్న గ్లాసులు ఐసు తురుము బట్టి దాని మీద పుల్లబెట్టి రంగులు వేసి ఎత్తాడు, 3-4 రంగులు, తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళకి కొద్ది తర్వాత తెలియదులే కానీ పెద్దవాళ్ళకి తెలుసు. అయితే అది తిన్నప్పుడు మనకేమనిపించింది, నాలుక మొత్తం మొద్దుబారిపోయింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే దాని మీద బాగా బ్లడ్ పోసి, ఫ్రెష్ బ్లడ్ వేడిది దాని మీద పోసి, అది ఏ సమయానికి వచ్చిద్దో, అది ఏ గృహలో దాక్కునిద్దో దాంట్లో పెట్టేవాళ్ళంట. దాంట్లో పెట్టిన తర్వాత అది దాని స్మెల్కి, బ్లడ్ యొక్క స్మెల్కి అది పసిగట్టి దాంట్లోకి వెళ్ళి దాన్ని నాగుతూ ఉండేదంట. బ్లడ్ కదా, నాగుతూ ఉండేసరికి ఇక ఫస్ట్ ఏమో బ్లడ్ టేస్ట్ కనపడింది, తర్వాత ఏమో ఐస్ ఉంది, ఐస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లడ్, ఐస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లడ్, ఇలాగ అది దాన్ని నాగుతా ఉన్నప్పుడు దాని నాలుకంట మొద్దుబారిపోయింది. దాని నాలుక మొద్దుబారిపోయి దానికి తెలియకుండానే దాని నాలుక కూడా తెగి దాని బ్లడ్ దాని మీద పడినప్పుడు అదేంది ఇంకా తాగేకుంది ఏంటంటే, ఫ్రెష్గా బ్లడ్ వస్తుంది, టేస్ట్ మధురంగా ఉంది అని తనలో ఉన్న బ్లడ్ మొత్తం పోతుంది కూడా మర్చిపోకుండా దాని బ్లడ్ అదే తాగుతా చివరికి ఏమైందంటే దానిలో ఉన్న బ్లడ్ మొత్తం వచ్చేసి అది స్పృహ తప్పి పడిపోయింది, అంటే చనిపోయి ఇక వాళ్ళు కొద్దిసేపు దాన్ని గమనించిన తర్వాత దాన్ని అప్పుడు పట్టుకొని, ఇదంతా ఎందుకు చెప్పాను మీకు తెలుసు కదా, పాపం కూడా చేసేకుంది ప్రశాంతంగా ఉంటుంది, పరలోకం ఎక్కడో కాదు భూమి మీద చూడొచ్చు అన్నట్టుగా పాపం చేసేకుంది ప్రశాంతంగా ఉండేది. కానీ రాను ఎలా ఉంటుంది తెలుసా, ఆ పాపం నీకు మరణాన్ని తీసుకొచ్చింది. నా దేవుని ప్రియులరా, దైవజనమా, ఈరోజు నువ్వు ఎవరి ప్రభుత్వం కింద లోబడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని విసర్జించినట్టుగా మీరు కూడా
జీవం కలిగిన దేవుణ్ణి విసర్జిస్తున్నారా? మాకు దేవుడు వద్దు, మాకు మనుషులే కావాలి, మాకు ఈ లోక అధికారే కావాలి, మేము అతని ప్రభుత్వం కింద లోబడతామని దేవుణ్ణి విసర్జించి అల్పకాల పాపభోగం కోసం పరిగెత్తుతున్నావా? పరిగెత్తు. నువ్వు రక్షణ పొందిన కూడా పాపం వైపు పరిగెత్తావు అనుకో, పరిగెత్తి ఎంత దూరం పరిగెత్తావు? నీలో ఓపిక ఉన్నంతసేపు పరిగెత్తావు. పరిగెత్తి కుప్పకూలాల్సిందే. వద్దు. నీకేదైతే డేంజర్గా ఉందో, నీకేదైతే ప్రమాదంగా ఉందో దాన్ని నువ్వు విసర్జించాలి. నువ్వు పూర్తిగా దేవుని వశంలోకి వెళ్ళిపోవాలి. మనుషుల యొక్క అధికారం కింద కాదు, అపవాదిగాడి యొక్క అధికారం కింద కాదు, నువ్వు లోబడాల్సింది దేవుని యొక్క అధికారం కిందకి. దేవుడి యొక్క అడుగు జాడల్లో నడవాలి. దేవుడు చెప్పిందల్లా నువ్వు చేసావనుకో, ఆయన నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి అన్ని విధములుగా క్షేమాన్ని ఇస్తాడు, భద్రతని ఇస్తాడు. నా దేవుని ప్రియులారా, ఈరోజు నువ్వు ఎవరికి లోబడుతున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి ప్రభుత్వాన్ని నువ్వు ఆశిస్తున్నావు? దేవుణ్ణా? భౌతికమైన ప్రభుత్వం మనకి అస్సలు కొద్దు, అది మనం కోరుకోకూడదు. కానీ తెలియకుండానే ఈ రెండు ప్రభుత్వాలకి నువ్వు లోబడుతున్నావు. ఈ రెండు రాజ్యాల కింద నువ్వు నివసిస్తున్నావు. రెండు రాజ్యాల కింద నివసిస్తే నీకే ప్రమాదం. నువ్వు ఎవరి రాజ్యం కింద ఉండాలి? యేసయ్య రాజ్యం, మరణమే లేని రాజ్యం, మహోన్నతుని రాజ్యం. ఈరోజు నువ్వు ఆలోచించండి. ఈరోజు నువ్వు ఆలోచించు, ఎలా ఉంది మన ఆత్మీయ ప్రయాణం? చెప్పినట్టుగానే ఉందా? దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు బాగానే ఉంటుందన్న, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. కానీ ఇంటికి పోయిన తర్వాత మాకు తెలియకుండానే ఆటోమేటిక్గా వాడి ప్రభుత్వం కిందకి వెళ్ళిపోతున్నాం. ఆటోమేటిక్గా వాడి వశంలోకి వెళ్ళిపోతున్నావు. అంటే ఎక్కడో నువ్వు వాడికి అవకాశం ఇస్తున్నావు. నీలో వాడు ఏదో చిన్న బలహీనత పెట్టాడో, ఆ బలహీనతను చూపించేవాడు నిన్ను తన వశంలోకి చేసుకుంటున్నాడు. నీలో అపవాదిగా పెట్టిన బలహీనత ఏదుందో దాన్ని గుర్తించు. అన్నది కాలంలో త్వరగా నువ్వు దాన్ని నీలోంచి తీసివేసుకోవాలి. అపవాదిగాడు నీళ్ళు ఏ బలహీనత పెట్టాడో, కొంతమందికి కోపం అనే బలహీనత ఉండేది, కొంతమందికి ధనాపేక్ష అనే, ఇది అందరికి ఉండేది. ప్రైజ్ ది లార్డ్. అందరికి ఉండిద్దా ఉండదా? అని చెప్పానండి. ధనాపేక్ష ఎవరికి ఇష్టం లేదా? డబ్బు మీకు ఇష్టం లేదా? డబ్బు మాకు ఇష్టం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తారా ఒకసారి? ఏం చాలా మంది చేతులు ఎత్తట్లా. డబ్బు మాకొద్దు. ఏందండి వద్దంటే ఏం జరిగిద్దో, కావాలంటే ఏం జరిగిద్దో? వద్దన్నాడు అనుకో, మీ దగ్గర ఉన్న తెచ్చి మరి ఏడు పెట్టమన్నాడు, ఏం చేయాలి? నేను అట్లా అడగనులే. డబ్బు అవసరమే, కానీ ఎంత మితముగా, అవసరానికి. అతిగా పోయావు అనుకో, దాన్ని ఆధారం చేసుకొని ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనం అవసరమే, దాన్ని అతిగా ప్రేమించావు అనుకో, వాడు నీలోనే ఆ చిన్న బలహీనత పెట్టి నీకు వాడు ఎర్రగా చూపించేది ఏంటంటే డబ్బు. ప్రైజ్ ది లార్డ్. డబ్బుని ఎర్రగా చూపించి చిన్నగా దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క రాజ్యం కింద నుంచి వాడు ఏం చేస్తాడు? నిన్ను దేవుని యొక్క రాజ్యంలోకి
దేవుని యొక్క రాజ్యంలో నుంచి వాడి రాజ్యంలోకి నెమ్మదిగా చేర్చుకుంటాడు. ఈరోజు నీలో ఏ బలహీనత ఉందో దాన్ని నువ్వు ఆలోచించు. డబ్బు ఉందా? శరీర కోరికలు ఉన్నాయా? శరీర కోరికలు ఉన్నాయా? ఏదైనా చిన్న బలహీనతలు ఉన్నాయా? విసర్జించు. నేను మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసేది, మీరందరూ దేవుని యొక్క ప్రభుత్వంలోనే నివసించాలి. దేవుని యొక్క అధికారంలోనే నువ్వు లోబడి ఉండాలి. దేవుని యొక్క ఆలోచన వ్యవస్థలోనే నువ్వు ఉండాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారమే నువ్వు నడవాలి. అప్పుడు నీకు నీ ఇంటికి క్షేమాన్ని, భద్రతని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు లోబడాల్సింది దేవునికి. రాత్రి మేము కోటానికి వెళ్ళామండి. ప్రైజ్ ది లార్డ్. రాత్రి ఒక కోటానికి వెళ్ళాం. దేవుని మహాకృపను బట్టి కూటం బాగా జరిగింది. ఆ ఇంట్లో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంట్లో 2 ప్రభుత్వాలు. ఒకళ్ళేమో దేవుని ప్రభుత్వం, రెండోళ్ళదేమో అర్థం చేసుకోవాలి. దేవుని ప్రభుత్వం ఉన్న వాళ్ళేమో మనల్ని పిలిచి కూటం పెట్టించుకున్నారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, దేవుని ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని పిలిచి కూటం పెట్టించుకున్నారు. దేవుని కృప కూటం బాగా జరిగింది. అయితే ఆపోజిట్ పార్టీ వాళ్ళు రాకూడదని పకడ్బందీగా తెలియకుండా ఎన్నో ప్లానింగ్ చేసి కూటం ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళు చెప్పిన సమయం ఏంటంటే సాయంత్రం 6 గంటలకి. మాకు ఇక్కడ మందిరం దగ్గర కొద్దిగా పరిచర్య లేట్ అయ్యేసరికి మేము అక్కడికి వెళ్ళేసరికి 7 అయింది. అప్పటికే టెన్షన్గా వెళ్ళాం. ఎందుకంటే ఇంటి యజమానుడు రక్షణలోకి రాల. ప్రార్థన చేయండి, మారు మనసు పొందాలని. ఇంటి యజమానుడు రక్షణలోకి రాల. అయితే ఇంటి ఇల్లాలు రక్షణ పొందింది. చిన్ననాటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటానే ఉంది. అయితే మమ్మల్ని పిలిచారు, కూటం పెట్టుకున్నారు. మేమేమి టైం లేట్ అయింది, మళ్ళీ ఇంటి యజమానుడు వస్తే పరిస్థితులు ఎలాగుంటాయి అని ఆలోచించాం. కూటం కూడా బాగా జరిగింది. చివరిలో ఆశీర్వాద ప్రార్థన చేసేటప్పుడు ఎవరో బయట ఉండి తలుపు కట్టిన సౌండ్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక ఇంటికి పోయినప్పుడు తలుపు ఒకసారి కొడతావా, పదే బాదుతావా? ఒకసారి కొడతావు, కాలింగ్ బెల్ ఉంటే ఆపుతావు. అవునా? ప్రార్థన చేస్తున్నాం, మా పరిస్థితి చూడాలి మీరంతా. మాది కాదు, అందరిది. సమయం 8 అయింది. అక్కేం చెప్పింది, 9, 9:30 కల్లా వస్తాడయ్యా, ఈలోపు మన ప్రార్థన కూడా అయిపోద్ది అనేసరికి మేము కూడా ప్రశాంతంగా ఉన్నాం. ఆశీర్వాద ప్రార్థన జరుగుతూ ఉంది. తలుపు బదా బాతున్నాడు. ఒకరి మొక్కలు అక్కడ చూసుకున్నాం. ఇంటి యజమానుడికి తెలిస్తే అప్పటికి నేను స్టార్టింగ్లో కూటం పెట్టుకున్నట్టుగా నాకు తెలుసా అంటే తెలియదయ్యా. మరి తెలిస్తే అంటే ఇప్పుడు దాకా ఏమనలేదు, తర్వాత ఏం జరిగిద్దో తెలియదు అంది. ఇప్పుడు దాకైతే ఏమనలా, తెలియలా, తర్వాత ఏం జరిగిద్దో తెలియదు అనేసరికి అప్పుడే గుండె సగం జారింది. ప్రార్థన జరుగుతుంది కదా అని తలుపు వచ్చి తెగ్గొట్టాడు. ఏముంది, తలుపు తీసి ఎవరు వస్తారో తెలియదు. పాపం అక్క తలుపు తీసింది. పైన గడిలా, కింద గడి పెట్టాను. అక్క టెన్షన్, పైన గడి పెట్టుందా, కింద గడి పెట్టుందా నీ టెన్షన్గా తలుపు తీసింది. బయటికి వెళ్ళి చూస్తే బుడంకాయలు ఉండరు బయట. చిన్న పిల్లలు వచ్చి, మేము పలానా దాని కోసం వచ్చాంలే, పలానా దాని సన్నా కోసం వచ్చాంలే. అక్క కాబట్టి మామూలుగా ఉంది. అదే మనం కనుక
అయితే మీకు ఒకసారి లోపల అయ్యా ఆ? లోపలికి వచ్చి కనపడిన ప్లేస్లలో తొడపాచాలు పెట్టి పంపించేవాళ్ళం. ఇక వాళ్ళ పిల్లలు లోపల పోయిన తర్వాత అందరం ప్రశాంతంగా ఏ మాట ఎందుకు చెప్పానంటే పక్కింట్లో 2 ప్రభుత్వాలున్నాయి. 2 ప్రభుత్వాలు. నేను మీ అందరికి తెలియజేసేదాన్ని మన ఇళ్లలో 2 ప్రభుత్వాలు ఉండకూడదు. యేసయ్య ప్రభుత్వమే. చెప్పాను కదా! ఆ ఇంటి యజమానుడి కోసం ప్రార్థన చేయండి. అతను కూడా రక్షణలో రావాలి. ఇలాగ ఈసారి కూటమి పెట్టినప్పుడు ఎవరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా కూటమి పెట్టుకొని వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. ఆ దేవుని ప్రియులారా, మన ఇళ్లలో దేవుడి ప్రభుత్వం చేయాలి. మన మీద దేవుడి ప్రభుత్వం చేయాలి. మనుషుల ప్రభుత్వం వద్దయ్యా. ఈ లోకాధికారి ప్రభుత్వం వద్దు. మనకు కావాల్సింది దేవుని యొక్క ప్రభుత్వం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని విసర్జించారు, కీడులో పడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు కనురెప్ప పాటుగా దేవుడు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన్ని విసర్జించారు, ప్రమాదంలో పడ్డారు. ఈరోజు దేవునికి ఎంతగా ప్రైజ్ ది లార్డ్, దేవునికి ఎంతగా కాపుదల భద్రతనిస్తున్నాడు. వాటన్నిటి నువ్వు గుర్తిరిగి కూడా మళ్ళీ నువ్వు అపవాదిగడి ప్రభుత్వంలోకి వెళ్తున్నావా? నీ మనసు ఎవరి మీద ఉంది? దేవుడి మీదనా లేకపోతే ఈ లోకం మీదనా? మనుషుడి చీవులు కావాలా? అపవాదిగడి చీవులు కావాలా? లేకపోతే దేవుడి చీవు కావాలా? దేవుడు కావాలా? మనుషులు కావాలండి? ఎవరిని ఆశించి వచ్చా నువ్వు దేవుని సన్నిధికి? రోజు దేవుడిని ఆశించే కదా వచ్చింది, దేవుడితో ఉండాలనే వచ్చింది, అవునా? మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశించాలని వచ్చిన నువ్వు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళుతున్నావు? మనుషులు చూసినప్పుడేమో, అంటే దైవజనులు ఆత్మీయులు చూసినప్పుడేమో దేవుడు కావాలని వస్తున్నావు. వాళ్ళు ఎవ్వరు లేనప్పుడేమో నాకు ఈ లోకం కావాలి, దీనికోసమే నేను ప్రయాసపడాలన్నట్టుగా మన బ్రతుకులు కనబడుతున్నాయి. ఏది శాశ్వతం? ఇది ఈ లోకం శాశ్వతమా? లోకం గతించిపోయేది. ఈ లోకం గతించిపోయేది. నువ్వు ఈ లోకం కోసం ఎంతగా పరిగెత్తినా, ఈ లోకం కోసం ఎంతగా నువ్వు వెతికిలాడినా నీకు చివరికి వచ్చేది నేను కాదు, మహాజ్ఞాని అన్నాడు బైబిల్ గ్రంథంలో. మహాజ్ఞాని అండి. మనమన్నా కొద్దిగా అనుభవించాం, ప్రైజ్ ది లార్డ్. మనమన్నా కొంత అనుభవించాం. బైబిల్ గ్రంథంలో ఆయన ఎంతమంది అంటే ఆయనకి భార్యలో 1000 మంది. 1000 మంది. అతనికి కావాల్సింది దేవుడు అన్నీ ఇచ్చాడు. అన్నీ అనుభవించి చివరికి ఏమన్నాడు? వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. అంతటి మహనీయుడు వ్యర్థం అన్నప్పుడు నువ్వు మళ్ళీ దానికోసం పరిగెత్తేది ఏంది? దానికోసం నువ్వు మళ్ళీ పరిగెత్తేది ఏంటిది? సొలొమోను కంటే జ్ఞానవంతుడివా? సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడివా? అది కదా. అంత అనుభవించి వ్యర్థం నాయనా వ్యర్థం, చివరికి దేవుడి శాశ్వతమరా, దేవుని నమ్ముకొనరా అని సొలొమోను చెప్పి వెళ్ళాడు. మనం సొలొమోనుకి డైలాగులు వేస్తాం. నువ్వేం చేసావు? నువ్వేం చేసావు? నువ్వు అనుభవించినట్టు నువ్వు అనుభవించావా? నా దేవుని ప్రియులారా, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు విసర్జించినట్టుగా దేవుని నువ్వు విసర్జిస్తున్నావా? దేవుని విసర్జిస్తున్నావా? లేకపోతే దేవుని యొక్క ప్రభుత్వం కిందే ఉండాలని ఆశపడుతున్నావా? ఎవరు నిన్ను ఏలాలని నువ్వు అనుకుంటున్నావు? మనుషుల, ఈ లోక అధికార, లేకపోతే జీవం కలిగిన దేవుడా? ఎవరండి? నిన్ను ఎవరు వెళ్ళాలి? నీ కుటుంబాన్ని ఎవరు వెళ్ళాలి? నీ పిల్లల్ని ఎవరు వెళ్ళాలి? దేవుడే కదా. దేవుని యొక్క ప్రభుత్వంలో ఉంటే, దేవుని యొక్క రాజ్యంలో ఉంటే నీకు ఏది కుదవడదంట. దేవుని ప్రభుత్వం కిందకి రండి. దేవుని యొక్క ఆలోచన విధంలోకి రండి. దేవుని యొక్క సలహా మేరకు మీరు నడుచుకోండి. దేవుని విసర్జించమాకండి. దేవుని కనుక విసర్జిస్తే అంతకన్నా భ్రష్టులం
ఎవరు ఉండరంట. దేవుణ్ణి విసర్జించిన వాడు అంతకన్నా భ్రష్టుడు ఎవ్వరు ఉండడు. నిజంగా వాడి జీవితం లోకస్తులు అంటారు చూడు, ఏం వాకంట అది, కుక్కలు చింపిన లోకంలో మనుషులన్నా అది అంతగా ఉండదు, కానీ యేసు ప్రభుని కనుక విసర్జించిన వాడు, యేసు ప్రభుని విసర్జించిన వాడు లైఫ్ నిజంగానే అలా పాడైపోద్ది. కానీ ఎవ్వరూ అలా ఉండకూడదు. దేవుడు మనకి మంచి పరిపాలన ఇచ్చేవాడండి, మంచి పరిపాలన ఇచ్చేవాడు. నా దేవుని ప్రియులారా, దేవుని యొక్క ప్రభుత్వం కిందకి అంటే ఆయన అధికారానికి ప్రతి ఒక్కరు లోబడండి. నీ మీద ప్రతిదీ ఆయనే అధికారాన్ని, నీ మీద ప్రతి ఒక్కటి, నీ మీద అధికారాన్ని ఆయనే చలాయించాలి. నిన్ను ఏలేవాడు ఆయన, మనుషులు కాదు. మనుషులను పెట్టుకోమాకండి. కొంతమంది ఇంకెందుకులే సమయం అయిపోతుంది, మీ పెందలగాడు వచ్చారు, పెందలగాడు పంపిస్తానని వాగ్దానం చేశాను కదా. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఒకసారి చదువుకున్న మూలవాక్యంలోకి వెళ్దామా? అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిపింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నిన్ను విసర్జించలా, వాళ్ళు విసర్జించింది నన్ను. చివరిగా నువ్వు ఎవరిని విసర్జించావు? లోకాన్ని విసర్జించావా? అపవాదిగాన్ని విసర్జించావా? లేకపోతే దేవుణ్ణి విసర్జించావా? ఎవరిని విసర్జించావు? ఒకసారి ఆలోచించండి నా దేవుని ప్రియులారా. ఏముంది ఇక్కడ, ఒక గంట, ఒక అరగంట, ఒక గంట ఉంటావు. తర్వాత నీ సాక్ష్యాన్ని కానీ నీ జీవితాన్ని నేనైతే ఎప్పుడు చూడను, కానీ నిరంతరం చూసేవాడు దేవుడు, నిరంతరం నేను కనిపెట్టేవాడు దేవుడు, నీ రహస్య జీవితాన్ని కూడా చూసేవాడు దేవుడు. పైకేమో పత్తి కలిగినట్టుగుండి లోపలేమో శరీరానుసారమైన మనస్సు కలిగి నడుచుకుంటున్నావా? నా ముందు భక్తి కలిగి ఉన్నట్టు కూడా నటించవచ్చు, పరిశుద్ధుల ముందు సంఘంలో మంచి సాక్ష్యం కలిగినట్టు నటించవచ్చు. ఇక్కడ కాదు, సమాజం నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి, దేవుడు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉండేది. అప్పుడు నీ మీద పూర్తిగా ప్రభుత్వం ఆయనే చేస్తున్నాడని లోకానికి కానీ దేవుడికి కానీ తెలిసిద్ది. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ మీద ప్రభుత్వం ఎవరు చేస్తున్నారు? మనుషుల, అపవాద, దేవుడా? కొంతమంది మనుషుల ప్రభుత్వానికి లోపడతారు, ఈ లోక ప్రభుత్వాలు కాదు, కానీ భర్తనుకు భార్యకి లోబడాల్సిందే, ఆమె పూర్తిగా అధికారాన్ని ఇవ్వాల్సిందే. కొంతమంది నేను చూసిన అనుభవంలో చాలామంది వాళ్ళ ఇంట్లో పూర్తి అధికారం అయ్యగారికి ఉండదు. అమ్మగారు కీ ఇస్తేనే అయ్యగారు తరువేయాలి. కీ ఆపిందనుకో నిశ్శబ్దంగా ఉండాలి. మళ్ళీ కీ ఇచ్చిందనుకో, చిన్నప్పుడు కీ ఇచ్చే బొమ్మలు చూస్తాం కదండి, కీయింగ్లో చిన్న తప్పు ఎట్లాంటిది ఒకటి ఉంటుంది కదా, కీయింగ్ని అది కొట్టిద్ది, కీ ఆపంగానే. కొంతమంది ఇలా ఉంటారు, ఏడికి వెళ్తున్నా పొద్దున్నే, మాయే పాస్టర్ గారు ఈరోజు వచ్చేళ్ళకి లేట్ అయిద్ది అన్నాడు, హెచ్లో చిన్న పరిచయం, హెచ్లో మరి మా పని ఒక్క రోజుకి ఎట్టో గట్ట ఇంట్లో ఏదన్నా
టిఫిన్ చేసుకోమ్మా అంటే, ఏం చేసుకునేది? మాకు తెలీదు అర్జెంట్‌గా నువ్వు టిఫిన్ ఇచ్చి అందరు కాదులేండి కొంతమంది. అంటే ఇక్కడ బానే ఉంటారు. నేను చూసిన మా ఫ్రెండ్ ఒకడున్నాడు. మా ఫ్రెండ్ ఇంటికాడ ఒకడున్నాడు. వాడు బయటికి రావాలంటే, బయటికి రావాలంటే ఎన్నో ప్లానింగ్‌లేసుకుంటాడు వాడు. ఫ్రెండే. కలిసి చదువుకున్నవాడే. ఇప్పుడు సేవకుడయ్యాడులే. సేవకుడయ్యి గూడా కొంతమంది ఎలా ఉంటారంటే, ఎవరు ప్రభుత్వానికి? మీరు లేరులే. మీరు మంచిగా ఉన్నారు. ఎవరైనా అలా ఉంటారో సరి చేసుకోండి. నేను ఎవరి ప్రభుత్వంలో ఉన్నానో? దేవుని ప్రభుత్వమా? లోకాధికారి ప్రభుత్వమా? నా దేవుని ప్రియులారా, ఒకే ఒక్క మాట. ఈ మాటను తీసుకొని నువ్వు ఇంటికెళ్ళు. అందుకే నీ బైబిల్ గ్రంథంలో నీ నోట్‌బుక్‌లో రాసుకో. నేను ఎవరి ప్రభుత్వానికి లోబడుతున్నాను? క్వెషన్ మార్క్ పెట్టుకో. క్వెషన్ మార్క్ పెట్టుకొని పనికెళ్ళేటప్పుడు క్వెషన్ మార్క్ పెట్టుకొని వెళ్తావు కదా! ఇంటికొచ్చిన తర్వాత ఆలోచించు. ఈరోజు నేను ఎవరి ప్రభుత్వానికి లోబడ్డాను? ఆలోచించి ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేసుకున్నానా? ఫోన్ చూసానా? ఆ! పనికెళ్తారు కదండీ! బువ్వకి టైం ఇత్తారు కదా! అరగంటో, గంటో. సరే ఇరా. ఇంటికొచ్చిన తర్వాత గానీ, పని దగ్గర గానీ, నీకిచ్చిన సమయాన్ని ఆలోచించు. ఈరోజు నేను ఇంటి దగ్గర రాసుకున్నా. ఈరోజు నా మీద ప్రభుత్వం ఎవరు చేయాలని రాసుకొనొచ్చావు. ఖాళీ సమయం వచ్చింది. బైబిల్ చదువుకోవాలా? ఫోన్ చూడాలా? ఆ! పొద్దున్నే లేచాను, ప్రార్థన చేసుకున్నానా లేదా? ఖాళీ దొరికినప్పుడు ప్రార్థన చేసుకున్నానా లేదా? సాయంత్రం వచ్చింది. పని నుంచి వచ్చాను. ఈ సమయాన్ని ఎలా ఖర్చు పెట్టాలి? ప్రశాంతంగా స్నానం చేసి, సెంటర్‌కొచ్చి ఒక టీ తాగి, ఆ! మళ్ళీ ఇంటికి పోయి ఒక ముద్దన్నం తిని, కళ్ళు ఎర్రగొచ్చేటట్టుగా, కళ్ళు ఎర్రగొచ్చేటట్టుగా, ఫోన్ హీట్ అయ్యేటట్టుగా, ఛార్జింగ్ అయిపోయేటట్టుగా ఫోన్ చూస్తున్నావా? ఫోన్ చూస్తున్నావా? లేదు, యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నావా? రాసుకో. ఈరోజు దేవుని వాక్యం విన్నావు గదా! ఎంతమంది విన్నారో దేవుని వాక్యాన్ని? మీరందరూ ఇంటికెళ్ళిన తర్వాత ఒక నోట్‌బుక్ మీద రాసుకోండి. పొద్దున్న నువ్వు ఎన్నింటికి లెగుస్తావో, 7కి లేచినావో, 6కి లేచావో, లేచిన తర్వాత ఈరోజు నా మీద ఎవరు ప్రభుత్వం చేస్తున్నారు అని క్వెషన్ మార్క్ పెట్టుకొని పనికెళ్తావో, ఇంటి దగ్గర ఉంటావో, ఏది చేస్తావో, సాయంత్రానికి వచ్చేసరికి అక్కడ నువ్వు రాసుకోవాలి. ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను. ఓకే. ఈరోజు ప్రార్థన చేసుకున్నాను. సాయంత్రానికి వచ్చేసరికి ఎక్కువ మెజారిటీ ఓట్లు దేవుడికే పడ్డాయి అనుకో. ప్రైజ్ ది లార్డ్. మెజారిటీ ఓట్లు దేవుడికే పడ్డాయి అనుకో, నిజంగా నీ మీద ప్రభుత్వం చేసేవాడు ఆయనే. నిన్ను నడిపిస్తున్నవాడు లేదు, మెజారిటీ ఓట్లు అపవాది గాడికి పడ్డాయి అనుకో, నీ మీద ప్రభుత్వం వాడే చేస్తున్నాడు గనుక నా దేవుని ప్రియులారా, జాగ్రత్త. దేవుని యొక్క అడుగు జాడలో నడుచుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుని యొక్క ఆలోచన విధానంలో నడుచుకోండి. ఆయన చిత్తానుసారంగా బ్రతకండి. ఆయన ఏది చెబుతాడో అది చేయండి. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. కరెక్ట్‌గా 1:30 అయింది నా ఫోన్‌లో. కనుక అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. పోయిన వారం మనం వాక్యం ప్రారంభించుకునేసరికి దగ్గర దగ్గర 1:30, 1:15 అయింది. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ సాధ్యమైన ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద రావటానికి ట్రై చేయండి. మోకాళ్ళు అరిగిపోలేదు కదా ఎవరికి? అరిగిపోతే కూర్చోండి. నీ మోకాల్లో శక్తి ఉంటే మోకాళ్ళ మీదకి రండి. అడుగు, దేవుణ్ణి అడుగు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విసర్జించినట్టుగా నువ్వు కూడా జీవం కలిగిన దేవుని విసర్జిస్తున్నావా? భౌతికమైన మనిషిని కోరుకుంటున్నట్టుగా అపవాది గారిని కోరుకుంటున్నావా? ఎలా ఉంది నీ రహస్య జీవితం? ఎలా ఉంది నీ రహస్య జీవితం? తమ్ముడా,
మనం చేసే భక్తి దేవుడు చూడాలి. సమాజం మంచి సాక్ష్యం ఇవ్వాలి. నీ మీద ఎవరు అధికారాన్ని చెలాయిస్తున్నారు? మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు నా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ప్రభుత్వాలు 3. ఒకటి భౌతికమైన ప్రభుత్వం, మనుషులేలే పరిపాలన. రెండోది అపవాది గడి ఏలే పరిపాలన. మూడోది దేవుడు ఏలే పరిపాలన. నా తండ్రి, ఈ 3 విషయాల్లో మేము ఎవరి ప్రభుత్వానికి లోబడుతున్నాం? ఎవరి ప్రభుత్వానికి లోబడుతున్నాం? మమ్మల్ని ఎవరు ఏలుతున్నారు? మనుషుల, అపవాద్య, లేకపోతే నువ్వా? అని ప్రభువా, మా ఆత్మీయ జీవితాన్ని కనుక మేము పరీక్షించుకొని చూస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో అపవాది గడి మమ్మల్ని ఏలుతున్నట్టుగా కనపడింది అయ్యా. కొన్ని సందర్భాల్లో అపవాది గడి మమ్మల్ని పరిపాలిస్తున్నట్టుగా కనపడింది. నా తండ్రి, ప్రభుతో జ్ఞాపకం చేసుకో. ఇక నుంచి ఇది మొదలుకొని నా తండ్రి, మేమందరం నీ ప్రభుత్వానికి లోబడాలి. నీ అడుగు చాడలలో నడుచుకోవాలి. నువ్వు చెప్పినట్టుగా ప్రవర్తించాలి. నీ ఆలోచన విధానంలో మేమందరం నడుచుకోవాలి. అట్టి కృప మాకు దయచేయి. మా కుటుంబాలు కూడా, మేము కూడా నీ ప్రభుత్వానికి లోబడాలయ్యా. ఆత్మదేవుడా, ఒకవేళ ఎవరైతే ఇక్కడ అపవాది గడి యొక్క ప్రభుత్వంలో ఉన్నారో, ఇప్పుడు వారి బంధకాల నుంచి విడుదల దయచేయండి. వారి బంధకాల నుంచి విడుదల దయచేయండి. యేసయ్యా, నీ ప్రభుత్వానికి లోబడే కృప వారందరికీ దయచేయమని కోరుకుంటున్నాం. నా తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధి మా అందరికి తోడై ఉంచి నడిపించు. ఇశ్రాయేలు ప్రజలను విసర్జించినట్టుగా మేము ఉండకూడదయ్యా. మేము నిన్ను హత్తుకొని ఉండాలి, నిన్ను కౌగిలించుకొని ఉండాలి, నీతో ఏకమై ఉండాలి. కృప మా అందరికి దయచే సన్నిధి మాకు తోడై ఉంచి నడిపించమని కోరు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.